ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. చూసారుగా ఈ అందమైన పట్టణాన్ని. ఓ పక్క గోదావరి, మరో పక్క చక్కని అడవి, ఇంకో పక్క నల్లజాతి ఖనిజ సంపద, నాలుగో వైపు చక్కని పసిడి పంటలు. ఇంతకు నేనెవరో తెలుసా? ప్రకృతిని, మీ అందరి మాతను. నాలోని వనరులతో సంఘటితమై సుందర నగరంగా తయారైన మీ ప్రియమైన రాజమహేంద్రవరం. స్వచ్ఛమైన ఈ నగరాన్ని వ్యర్థ పదార్థాలతో కలుషితం కానివ్వకుండా కాపాడగలిగితే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్లే. కానీ కొందరు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగంటారా? మీరే చూడండి. మా మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కొక్క ఇంటికి 2 డబ్బాలు ఇచ్చారు. పొడి చెత్త తడి చెత్త వేసి ఉంచండి, రేపు ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తారు. అలాగే. ఇదిగో అమ్మా 2 డబ్బాలు. 2 వేరు వేరు రంగులు ఇవ్వచ్చుగా. ఒకటి కందిపప్పుకి, మరొకటి మినపప్పుకి. చెత్త వేయడానికి కూడా రంగులు అంచాలా అమ్మా? సర్లే. అదేంటమ్మా, మున్సిపాలిటీ వాళ్ళు డబ్బాలు ఇచ్చారు కదా, ప్లాస్టిక్ కవర్లు ఎందుకు ఇస్తున్నావు? అన్నీ కావాలి, ఊరుకో. అమ్మా, నువ్వు కవర్లు వేసిన తుక్కు కుక్కలు బయటికి లాగేస్తాయి. మనం వేసిన తుక్కులో ఉన్న అడిపండు తొక్క మీద కాలేసి గతం జారి పడ్డారు. అవునా? చెత్తకుండి మరీ అంత దూరం పెట్టాలా? చెత్త వేయడానికి నడిచే దూరం ఓ మార్నింగ్ వాక్ సరిపోద్ది. చెత్త కవర్లండి హిందీ లేకుండా బయట ఇచ్చారేటి? మనం కూడా అలా వేస్తే పోలా, అందరిలో ఒకళ్ళం. ఏంటి సార్ అలా పరిగెడుతున్నారు? అది చెత్త కవర్ కుండి దగ్గర విసిరాను, అక్కడ కుక్క నన్ను తరుగుతోంది, అందుకు పరిగెడుతున్నాను. అది సరే, చెత్తకుండి మరి ఇంటికి అంత దూరంగా పెట్టారేటే? సార్ కుండి మీ ఇంటి దగ్గరే పెడితే మీరు వేసే చెత్త నుండి కంపు మీకే వస్తుంది సార్. అయినా మేము పొద్దుటే వచ్చేటప్పుడు తుక్కు మాకు ఇచ్చేవచ్చు కదా సార్. అయ్యి బాబోయ్, అంత పొద్దునే రావడం నా వల్ల కదయ్యా బాబు. మరి దండాలు బాబు. ఏంటి బాపరాజు అలా ఉన్నావు? 3 రోజుల నుంచి నువ్వు కనిపించట్లేదు. పాలు తేలేదా? ఇంకెక్కడ పాలు బాబు, మా ఇంటి లక్ష్మీక లేదు, ఆవు చచ్చిపోయింది బాబు, చచ్చిపోయింది. ఏమైంది బాపరాజు? ఏడవకుండా చెప్పు. ఇంటి దగ్గరే కట్టేస్తే కాళ్ళు పట్టేస్తాయని కాసేపు ఆవును బయటకు వదిలేవాడిని, అదే దానికి శాపం అయింది బాబు. ఓ రోజు దానికి కడుపు పోయి కళ్ళు తేలేసింది బాబు. మేత వేయటం లేదు. నోరు తెరిచి చూస్తే ప్లాస్టిక్ కవర్లు ఉండలా కనిపించాయి బాబు. అది గడ్డి తినలేక, శ్వాస ఆడక, నరక యాతనతో చచ్చిపోయింది బాబు. దాని కళ్ళల్లో బాధ, ఆవేదన చూస్తూ కూడా నేను కాపాడలేని దీనస్థితిలో ఉన్నాను బాబు. తలుచుకుంటే అదే బాధేస్తుంది. ఊరుకో బాపరాజు, ఊరుకో. చూశారుగా, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల ఒక మూగజీవి బలయ్యింది. ఈరోజు ఆవు, రేపు మనం కావచ్చు. ఏదో రూపాన మనకు ముప్పు రావచ్చు. మున్సిపల్ అధికార యంత్రాంగం నియమాలను పాటిస్తూ నగరాన్ని స్వచ్ఛతగా కాపాడుకోవడం మన విధి. స్వచ్ఛ రాజమహేంద్రవరం మన కళ.
అది నిజం కావాలని కోరుకుందాం. స్వచ్ఛత మన సంకల్పం. శుభ్రత మనందరి బాధ్యత. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నూజిళ్ళ కంబైన్స్.